ర్యాపిడ్ ఫైర్ వేసుకుందాము. యాక్టర్ లేదా యూట్యూబర్ ఏది? అమ్మో అట్లంటే ఎట్లా? యూట్యూబర్ నన్ను జనాలందరికి ఎప్పటికి దగ్గర ఇస్తుంది, యాక్టర్ అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అంటది. రెండు ఇంపార్టెంటే, రెండు కళలు లాంటివి. ఒకటంటే నేను ఏది చెప్పను. బిగ్ బాస్ లేదా జోర్దార్ న్యూస్? జోర్దార్ న్యూస్. అంతేనా? అంతే కదా, అది ఉంటేనే అది ఇటు ఉంటేనే వచ్చింది. ఇది వచ్చింది. డబ్బు లేదా పేరు? పేరు. పేరు ఆబ్వియస్లీ డబ్బు కూడా. డబ్బు లేకపోతే నీకు ఎంత పేరున్నా కూడా నీకు మర్యాద ఇయ్యరు బేసిక్ గా. అవును, ఈ రోజులలో అదే అవుతుంది కదా. రీల్స్ లేదా వ్లాగ్స్? ఆ, ఏందబ్బా నువ్వు ఇట్లా ఇడికాట పెడుతున్నానా నేను? వ్లాగ్స్. వ్లాగ్స్ ఏనా అక్క? అట్లనే బావ ఇప్పుడు బాగా కుకింగ్ షోస్ లా జాతిరత్నాలాగా అనిపిస్తున్నాడు, మంచిగా వండుతుండు. మరి మీకు ఎప్పుడన్నా వండిండా? మా ఇంటి దగ్గర మాకు సండే వచ్చిందంటే మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి వండి పెడతాడు. మాకు ఏం వండుతాడు? ఏదైనా అంటే డిఫరెంట్ ఐటమ్స్ చేస్తాడు. నాన్ వెజ్? వెజ్ నాన్ వెజ్ ఉండదు నాటలోడు ఇంట్లో. అవునా? మేము వెజ్, మంచి ప్యూర్ వెజ్, చాలా అంటే చాలా మంచి ఐటమ్స్ చేస్తాడు డిఫరెంట్ గా. మీరు వండి పెడుతుంటారా బావకి? అది కష్టం, నన్ను వంట రూమ్ లో కోనియర్ బేసిక్ వంట దగ్గరికి. మా ఇంట్లో మా అత్తమ్మకి ఏంటంటే మా అత్తమ్మ చేసేది మేము తినాలా. సో అది ఆమె సామ్రాజ్యం అనమాట. వంట రూమ్ అనేది మా అత్తమ్మ కింగ్డమ్. సో ఆడికి గనుక నేను పుసుక్కున్నా, నేను పోయి ఏదన్నా మొదలు పెట్టుకున్నాను అనుకో, చూసినావా నా వంట నచ్చుతలేదు అందుకే వండుకొని తింటాంది అని అంటది. ఒక్కసారి వండి పెట్టలే బావకి మరి? వండి పెట్టిన కాకరకాయ టమాటా. కాకరకాయ పాలకూర తింటారు కదా ఇక. పాలకూర నచ్చిందా మళ్ళా బావకి? నచ్చింది. ఏమన్నాడు బావ? అంటే వాళ్ళ అమ్మ అంతా మంచిగా ఇస్తాడు. ఎట్లాంటి కాంప్లిమెంట్స్ అంటే, కూరలు ఉప్పు సరిగ్గా లేదు చూసుకోవా, ఏదో కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టున్నది, కొంచెం తక్కువ వేస్తే బాగుండేది కదా. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు? మన పుష్పాల మన రష్మి పడేస్తుంది కదా, అట్లా అనిపించింది? అలా పడేయలేను కానీ అయ్యో నాకు వండడం రాదు అని నేను చెప్పిన, నన్ను ఎందుకు వండమంటారు అని అంట. ఇదివరకు బాగా వండేదాన్ని నేను, పెళ్ళైన తర్వాతనే నేను వండ మొత్తమే నాకు అంత పోయిందా? బాగా వండేదాన్ని నేను. బావన్న మీకు వండి పెడుతుండు కాబట్టి సంతోషం. అత్తమ్మ మంచిగా వండి పెడుతుంది రెగ్యులర్ గా. అత్తమ్మనే కదా, ఆయనకి ఎప్పుడో షూటింగ్స్ లేనప్పుడు, లేకపోతే ఇంట్లో అందరం ఉన్నప్పుడు. ఏం చేస్తారు అక్క షూటింగ్ లేనప్పుడు మీరు అందరూ? ఇంట్లోనే మంచి పాత సినిమాలు పెట్టుకొని కూర్చుంటాం, బయటకి ఏం పోము. మా అత్తమ్మకు నాకు మా ఇద్దరికి పాత సినిమాలు అంటే చాలా ఇష్టము. పాత సినిమాలు పెట్టుకొని హ్యాపీగా కూర్చుంటాము. మరి బావకు ఒక పాట వాడు రాదే? ఏదేమైనా సఖా విడువను నిన్నే, ఒట్టుగా బొట్టుగా చెబుతున్నాలే, తల్లిదండ్రులు నేర్పిన పద్ధతి మీనా, ఒట్టుగా బొట్టుగా చెబుతున్నాలే. చాలా బావ ఖుషి అయిపోయాడు. బావ నచ్చిందా నీకు? ఇంటికి పోయినాక జర చెప్పు బావ ఆడినావు అని, అట్లేమన్నా చెప్పు, అక్కని ఖుషి చేయి జర. ఇంకోటి అక్క, ఒక క్వశ్చన్ ఉంది. ఇవాళ జోర్దార్ సుజాతగా లక్షల మంది ప్రేమను పొందుతున్నారు కదా, అదే కానీ 10 ఏళ్ల క్రితం ఉన్న సుజాతను ఇప్పుడు కలిస్తే ఆమె చెవిలో ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఎక్కడ గివ్ అప్ ఇయ్యకు, ఫస్ట్లీ ఎమోషనల్ గా అని చెప్తా. అవునా? అంటే నా దాంట్లో నేను ఎక్కువ అనుకునేది, నేను ఎక్కువ ఎమోషనల్ కావద్దు అనుకుంటా. ఆఫ్టర్ డెలివరీ ఇంకా అది ఎక్కువ అయిపోయింది. సో అదొక్కటి కావద్దు అనుకుంటా. అండ్ నేను నా లైఫ్ గురించి నేను ఫైట్ చేసింది కావచ్చు, నేను నిలబడ్డది కావచ్చు, నేను ఎదుర్కొన్న సవాళ్ళు కావచ్చు, నేను కాబట్టే నేను ఇట్లా నిలబడగలిగిన అనే ధైర్యం నాకు ఉంటుంది, అనే ప్రౌడ్నెస్ ఉంటుంది నాకు. ఎందుకంటే మన సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు కూడా చెప్తుంటారు కదా, ఎట్లా తట్టుకుంటున్నావే తల్లి ఇవన్నీ అన్నట్టు. సో అన్నిటిని తట్టుకొని అంత స్ట్రాంగ్గా నిలబడ్డా అంటే ఎస్ ఐఎమ్ ఏ స్ట్రాంగ్ ఉమెన్ అని. కాకపోతే ఏడవకు అని నాది ఒక్కటి చెప్పుకుంటా. భలే చెప్పినావు అక్క, మస్తు అనిపించింది అక్క నీతో మాట్లాడడం. అదేదో పెద్ద సెలబ్రిటీతో మాట్లాడినట్టు అనిపించలే, నా అక్కతో మాట్లాడినట్టు. బావ గురించి కూడా ఎంత కలవరించిన నిజంగా బావ అని చూడు. మళ్ళీ నువ్వు ఖుషి అయినావు కదా బావ. థ్యాంక్స్. అంటే నేనే అనుకుంటా అనమాట, నాకు ఒక చెల్లి ఉంటే మా ఆయనని ఇంట్లో మాది ఎట్లయిపోతుంది అంటే, మా ఇంట్లో ఆయన పెద్ద కదా, అందరు పెద్దరికంతో చూస్తారు. ఆయన మా ఇంట్లో ఉండడం కూడా కొంచెం సీరియస్ గానే ఉంటాడు. బయట దోస్తులతో ఉంటే ఆయన చాలా మంచి చబ్బిగా అట్లుంటాడు. నాకు అట్లా ఇష్టం. ఆయన అంత సరదాగా ఉండడము, అంత క్యూట్ కూడా నాకు ఇష్టం అనమాట. అబ్బా నాకు ఎవరన్నా చెల్లెన తమ్ముడు ఉంటే మంచిగా మా ఆయన ఆట పట్టించుకుంటుంటే చాలా బాగుండు కదా అని అనుకుంటా.